భగవద్గీత మూడవ అధ్యాయం. కృష్ణుడు చిరునవ్వుతో చెప్పిన కథ. కృష్ణుడు అర్జునుని పక్కన నిలబడి నవ్వుతూ ఇలా చెప్తాడు. అర్జునా, ఈ ప్రపంచంలో పని లేకుండా ఎవ్వరూ జీవించలేరు. కృష్ణుడు చెబుతాడు, నీ శ్వాస ఒక పని, నీ ఆలోచన కూడా ఒక పని. పని చేయకుండానే ఉంటాను అనడం అసాధ్యం. అంటే పని మనిషి స్వభావం. అయితే పని చేయడం పాపం కాదు, నీవు ఎలా చేస్తావో ముఖ్యం. కృష్ణుడు ఒక చిన్న కథ చెబుతాడు. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు అడవికి వెళ్ళి తపస్సు చేస్తాడు. పని చేస్తే బంధం వస్తుందని, జ్ఞానం చేస్తే మోక్షం వస్తుందని అనుకుంటాడు. కానీ అతని కుటుంబం ఆకలితో బాధపడుతుందని, అతను తపస్సులో ఉన్న తన కర్తవ్యాన్ని వదిలినందుకు సమాజం నష్టపోయింది. అందుకే పని చెడు కాదు, స్వార్థం చెడు. కృష్ణుడు చెప్తాడు, జనక మహారాజు అత్యంత గొప్ప యోగి అనుకున్నా అతను రాజ్యపాలన వదిలిపెట్టలేదు. ఎందుకంటే అతని పని ప్రజలను కాపాడటం. అంటే మంచి వ్యక్తులు పనిచేస్తే సమాజం మంచిగా నడుస్తుంది. నువ్వు పెద్దవాడివి అర్జున, నీ చర్యలను ప్రపంచం చూస్తుంది. కృష్ణుడు ఇలా చెప్తాడు, నువ్వు యుద్ధం వదిలేస్తే అర్జునుడు కూడా బాధ్యత నుండి పారిపోయాడు అని ప్రజలు అనుసరిస్తారు. అప్పుడు సమాజం క్రమం తప్పిపోతుంది. అంటే మంచి వ్యక్తుల పనులు ప్రపంచానికి మార్గం చూపుతాయి. యజ్ఞచక్రం కథ. కృష్ణుడు ఇలా చెప్తాడు, ఒకప్పుడు ప్రజలు యజ్ఞాలు చేసేవారు. దేవతలు వర్షాలు ఇచ్చేవి. వర్షాల వల్ల పంటలు పండేవి. పంటల వల్ల జీవనం సంతోషంగా సాగేది. ఒకరోజు కొందరు వారు పని చేస్తే పాపమని భావించి అన్ని పనులు వదిలేస్తారు. అప్పుడు వర్షాలు తగ్గాయి, పంటలు రాలేదు. ప్రపంచం దరిద్రంలో పడిపోయింది. అందుకే నేను చెబుతున్నాను అర్జున, పని చేయడం దేవుని పని. పబ్లిక్ కోసం పని చేయడం యజ్ఞం. పని చేయి, కానీ ఫలాన్ని కోరకుండానే. కృష్ణుడు చెప్తాడు, ఫలం గురించి మాత్రమే ఆలోచిస్తే ఆశ పెరుగుతుంది. ఆశ నెరవేరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం వల్ల బుద్ధి నాశనం అవుతుంది. అంటే ఫలం మనసును దోచేస్తుంది. కర్తవ్య మనసును స్వచ్ఛం చేస్తుంది. కృష్ణుడి చివరి మాట నిజమైన యోజనం. అర్జున, నీ పని యుద్ధం చేయడం. దీన్ని నీ స్వార్థం కోసం కాదు, ధర్మాన్ని కాపాడటానికి చేయి. పని చేయడం అంటే నీ శరీరం దేవునికి సమర్పణం. పని చేస్తేనే ఈ ప్రపంచం సజీవంగా ఉంటుంది. అధ్యాయం 3 కథ సారాంశం. పని చేయడం తప్పనిసరి. పని స్వార్థం లేకుండా చేస్తే యోగం. మంచి వ్యక్తులు పని వదిలేయరాదు. ప్రపంచం పని చక్రంపై నడుస్తుంది. కామక్రోధాలు మనిషిని శత్రువులు. ఫలాన్ని కాదు, కర్తవ్యాన్ని ఆలోచించాలి.